2025వ సంవత్సరం జూలై నెల మేషరాశి ఫలితాలు పూర్తి విశ్లేషణ ఈ విధంగా ఉంటుంది. జూలై నెల 2025వ సంవత్సరం గ్రహస్థితుల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, రవి కర్కాటకంలో చతుర్థంలో ఉండటం వల్ల కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపవలసి ఉంటుంది. అలాగే చంద్రుడు ధనస్సులో నవమంలో ఉండటం వల్ల విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మిక ఆకర్షణ పెరుగుతాయి. బుధుడు కర్కాటకంలో చతుర్థంలో ఉండటం వల్ల ఇల్లు, వాహన సమస్యలు, భావోద్వేగ స్థిరత్వం అనేది ఉంటుంది. అలాగే శుక్రుడు మిథునంలో తృతీయంలో ఉండటం వల్ల సోదరుల అలాగే స్నేహితులతో సహాయ సహకారాలు, ప్రేమ వ్యవహారాలు నిర్ణయాలు అవుతాయి. కుజుడు సింహంలో పంచమంలో ఉండటం వల్ల అత్యంత కీలకమైన విషయాలు మరియు సంతానానికి ప్రేమ విషయాల్లో ఆవేశనిచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. గురుడు వృశ్చికంలో ఎనిమిదిలో ఉండటం వల్ల ఆకస్మాత్తుగా ధన లాభాలు కలుగుతాయి. ఆరోగ్య సవాళ్ళు కూడా ఎదురవుతాయి. శని కుంభంలో 11లో ఉండటం వల్ల విదేశాల నుంచి ఆదాయం వచ్చే మార్గాలు, సామాజికమైన గుర్తింపు కూడా కలుగుతుంది వీరికి. అలాగే వారాల ప్రకారం ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, జూలై 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు రవి చతుర్థంలో ఉండటం వల్ల కుటుంబ సమస్యలు, తల్లి భార్య మధ్య ఘర్షణలు, మనస్పర్ధలు ఏర్పడతాయి. అలాగే జూలై 5న ఇల్లు కొనుగోలు చేసేయడానికి అనుకూలమైన పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తాయి. జూలై 8న వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు, సూచనలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. బుధుడు చతుర్థంలో ఉండటం వల్ల ఇల్లు కొనే ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై 11 నుండి 20 వరకు కుజుడు పంచమంలో ఉండటం వల్ల వివాహితులకు భావోద్వేగ తీవ్రత అధికంగా ఉంటుంది. అలాగే శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల జూలై 15న సోదరుల నుండి రుణ సహాయం లేదా స్నేహితుల నుండి రుణ సహాయం అందవచ్చు. జూలై 21 నుండి 31 వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య 20వ తారీఖు జూలై నెలలో రావటం వల్ల పితృ కార్యక్రమాలు, కర్మశుద్ధి, తిలతర్పణాలు, ధర్మోదకాలు విడిచిపెట్టుకోవడం మంచిది. గురువు అష్టమంలో ఉండటం వల్ల జూలై 25న అకస్మాత్తుగా ధన ఆర్థిక లాభం కలగవచ్చు. వారసత్వంగా ఏదైనా కలిసి రావచ్చు. అలాగే జూలై 28న ప్రమాదాలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, కుజరాహు సంబంధిత వాతావరణం ఉండటం వల్ల ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగవచ్చు లేదా అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. అలాగే వృత్తి మరియు ఆర్థిక స్థితులకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే కనుక, శని 11లో ఉండటం వల్ల విదేశీ కరెన్సీకి సంబంధించి లాభాలు కనిపించవచ్చు. పెద్ద ఆర్థిక లాభాలే చూడగలుగుతారు. జూలై 10 నుండి 25 వరకు కూడా కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్కి సంబంధించి పెట్టుబడులు వెళ్ళొచ్చు. అలాగే స్టార్ మార్కెట్లో 20%, 30% సుమారు లాభాలు సాధ్యమవుతాయి. అలాగే జూలై 18న వ్యాపార భాగస్వాములతో ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించండి. జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ప్రేమ మరియు వివాహ జీవితానికి సంబంధించి కుజుడు పంచమంలో ఉండటం వల్ల వివాహితులు అత్యధిక ఆవేశాన్ని కలిగి ఉంటారు. హింసకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉండేవారు ఆకస్మిక వివాహానికి సంబంధించిన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే 2026లో మళ్ళీ విడాకులకు వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. జూలై 14న పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పూజ కార్యక్రమం చేయించుకొని భావోద్వేగాల నియంత్రణ అనేది జరుగుతుంది. అలాగే కుటుంబానికి మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోకి వస్తే కనుక, రవి చతుర్థంలో ఉండటం వల్ల తండ్రికి, హృదయానికి, గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జూలై 8 నుంచి 12 వరకు కూడా ఆధ్యాత్మిక ఫలితాలు విషయానికి వస్తే, చంద్రుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు జరుగుతాయి. అమావాస్య రోజున కాళరాత్రి అమ్మవారికి పూజ చేసుకోండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే జూలై 28న తలకి, కంటికి గాయాలు ఏర్పడతాయి. ప్రమాదాలు